శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మనం ప్రత్యేకంగా ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మినిస్టర్గా ఈ మధ్య ప్రమాణ స్వీకారం చేసిన లోకేష్ వారి యొక్క జాతకంలో చూస్తుంటే కొంతకాలం అంటే ఈ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫిబ్రవరి వరకు ఆయనకి కావాల్సినంత గ్రహ అనుకూలత బలం లేదని చెప్పడానికి అవకాశం ఉందండి. సో ఏ వర్క్లో కానీ ఫార్వర్డ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఇక ప్రత్యేకించి రాహు యొక్క ప్రభావము, కేతు యొక్క ప్రభావము ఒక సంవత్సరం 18 రోజులు బాగా ఆయన యొక్క జాతకం మీద పడి ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఈ రాహు కేతుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే మనిషి మీద పడుతుందో ఒక నిర్ణయం అది కరెక్టా కాదా అని ఇంకొక నిర్ణయం ఈ రెండింటి మధ్య సతమతం అవుతూ నిర్ణయం తీసుకోవడానికే బలం కావాల్సినంత కనబడదు అన్నమాట. ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనుకుంటారు కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ సంవత్సరం అంత కంఫర్ట్ జోన్ ఉందని చెప్పడానికి అవకాశం లేదండి. సో ఇదేంటంటే ఇప్పుడు ఓన్లీ ఇట్స్ లైక్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఈ 1 year జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే వచ్చే సంవత్సరానికి బలం పెరిగే అవకాశం ఉందండి. ఏదైనా ప్రస్తుతానికి ఇట్ ఈస్ అండర్ ట్రైనింగ్ కింద మనం చెప్పడానికి అవకాశం ఉంది. మంత్రి పదవి అయితే ఆయనకు వచ్చి ఉంది కానీ అది ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవశాత్తు అనుకోండి కొన్ని యోగాలను బట్టి ఆయన జాతకంలో వచ్చాయి. కానీ గోచార రీత్యా రాహుకేతుల యొక్క పీడనం ఏదైతే ఉందంటే ఒక రాజ్యస్థానంలో రాహు యొక్క ప్రభావము అదేవిధంగా కేతువు భాగ్యం ఉన్న పరిస్థితి ఏదైతే చూస్తామో దాన్ని బట్టి కొంత భాగ్యాలు 9 భాగ్యాలలో కొన్ని భాగ్యాలు ఆయనకి ఇంకా కనెక్టివ్ అవ్వలేదని చెప్పడానికి అవకాశం ఉంది. మినిస్ట్రీ పదవి రావడం అంటే రాజ్యం రావడం వేరు, రాజ్యం నిలబెట్టుకోవడం వేరంటారు. అలాగే యోగం రావడం వేరు అంటారు, యోగం నిలబెట్టుకోవడం వేరంటారు. నిలబెట్టుకున్న వాడే గొప్పవాడు అంటారు. యోగం అనేది ఎవరికైనా రావచ్చు, ఇంకా నిలబెట్టుకునే స్థితి రావాలన్నమాట. సో ఇంకా నిలబెట్టుకునే స్థితి మాత్రం ఆయన జాతకంలో ఇంకా రాలేదు, వచ్చే సంవత్సరం వస్తుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలుగా తీసుకోగలిగితే ముందు అందరితో కలుపుకోరుతనంగా ఉండి వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. ఈ జాతకంలో కూడా ఇప్పుడు ప్రస్తుత దశలో మనం చూసుకుంటే స్పెసిఫిక్గాను ఆల్మోస్ట్ 2016 నవంబర్ తర్వాత నుండి కొంత బలోపేతం అయినప్పటికీ కూడా ఇప్పుడు జూన్ నుండి ఆగస్టు 18 వరకు కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు కొంచెం అవమానకరంగా జరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆగస్టు 18 వరకు జాగ్రత్తలు కూడా అక్కడ నుండి జాతకం పుంజుకుంటుంది. ఏదైనా ఈయనకు గుర్తింపు ఐడెంటిటీ అనేది స్వతంత్రంగా తను చేసే వర్క్ అనే విధంగా బయటపడ్డాము. కానీ దాని యొక్క ఐడెంటిటీపై ది పబ్లిక్ అంటే ప్రజాదరణతో ముందుకు వెళ్ళడానికి కానీ కొంత సమయం అయితే పడుతుంది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుండి అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పగలుగుతాము. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th floor, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8885559147, 8855559148, 9704447001, 9704447002.